నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. టీడీపీ సీనియర్ నేత, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన కిమిడి కళా వెంకట్రావు రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందని అంతా చర్చించుకుంటున్నారు. ఆయనకు తాజాగా సీఎం చంద్రబాబు నుంచి కీలక హామీ ఇచ్చారని, మంత్రి పదవి దక్కబోతుందన్న ప్రచారం కూడా ఒకవైపు సాగుతుంది. 2019లో ఓటమి చెందిన తర్వాత కళా వెంకట్రావు రాజకీయ జీవితం చాలా స్తబ్దుగా మారిపోయింది. 2024లో మంత్రిగా అవకాశం ఇస్తానంటే ఆయన బొత్స సత్యనారాయణ పైన చీపురుపల్లి నుంచి పోటీ చేశారని చెబుతున్నారు. ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని ఆయన వర్గీయులు చంద్రబాబును కోరుతున్నారు. వైసీపీ హయాంలో జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణను ఓడించిన కళా వెంకట్రావుకు నజరానాగా ఇన్నాళ్లకు మంత్రి యోగం దక్కబోతుందని కూడా అంటున్నారు. కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉణుకూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉణుకూరు రద్దయిన తర్వాత హెచ్చర్లకి మారిన ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012లో ప్రజారాజ్యం పార్టీని వదిలిపెట్టి 2 సంవత్సరాల పాటు ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా పనిచేయలేదు. అండ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి హెచ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణ పైన విజయం సాధించారు. ఇలా 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అండ్ గతంలో కళా వెంకట్రావు పురపాలక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, హోంమంత్రి శాఖ, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకు స్పీకర్ పదవి దక్కుతుందని అంతా చర్చించుకున్నారు. కానీ చింతకాయల అయ్యన్న పాత్రుని స్పీకర్గా అవకాశం కల్పించారు చంద్రబాబు. వివాద రహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి నేత ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చాలా సైలెంట్గా ఉన్నారు. కళా వెంకట్రావు తనకు రావాల్సినంత గుర్తింపు లేదని ఆయన కూడా బాధపడుతున్నారని కూడా అంటున్నారు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో తన సొంత నియోజకవర్గం హెచ్చర్ల నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో చివరిలో ఆయనకు ఇష్టం లేకపోయినా చీపురుపల్లి నుంచి పోటీ చేసి అయిష్టంగా కూటమి ప్రభంజనంలో విజయం సాధించారు. అయితే చీపురుపల్లిలో కళాకు రాజకీయం చేయటం చాలా కష్టంగా మారింది అంటున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ ఓడిపోయినా బలంగా ఉన్నారు. ఆయన మనసంతా హెచ్చర్ల మీదే ఉందని కిమిడి అనుచరులు చెప్తున్నారు. హెచ్చర్ల రాజం నియోజకవర్గాలు కిమిడి రాజకీయాలకు కొట్టిన పిండి. ఇప్పుడు కళాకు అటు చీపురుపల్లిలో పట్టు చిక్కటం లేదు, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎలాంటి ప్రాధాన్యత దక్కటం లేదు. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న చీపురుపల్లిలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నానన్న బాధ ఆయనలో ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత రిటైర్మెంట్ జాబితాలోకి కిమిడి పేరు వినిపిస్తుంది. అందుకే కిమిడి చాలా సైలెంట్గా ఉంటూ రాజకీయం చేయటమే తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులు కావడంతో విజయనగరం జిల్లాను మొత్తం ఏకతాటిపై నడపాల్సిన బాధ్యతలు కూడా
కళా వెంకట్రావు మీద ఉన్నాయని అంటున్నారు. అందుకనే ఈ సీనియర్ని కోరి మరీ మంత్రిని చేస్తానని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇదే లాస్ట్ ఛాన్స్ అని కళా వెంకట్రావు కూడా చంద్రబాబు చెప్పారని అంటున్నారు. రాజకీయంగా రిటైర్మెంట్కు ముందు మంత్రి పదవి దక్కబోతుందని అంటున్నారు. కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించడంలోనూ సఫలమయ్యారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి ఆయన ఏకైక మంత్రి కూడా అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈసారి కళా వెంకట్రావుకి మంచి శాఖ దక్కబోతుందన్న ప్రచారం ఒకవైపు సాగుతుంది. కొండపల్లిని పక్కన పెట్టి ఆ స్థానంలో కళా వెంకట్రావుకి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు దృష్టిలో కళా వెంకట్రావు ఉన్నారని, ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తిమిడి ఫిక్స్ అయిపోయారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో చూడాల్సి ఉంది. కళా వెంకట్రావుకి మంత్రి పదవి దక్కితే ఉత్తరాంధ్రలో కూటమి రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.